ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 4, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనం పెట్టుము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనకు పగస్తులు చాలామందే ఉంటారు. ఎందుకంటే మనం బాగుంటే వారవలేనివారు, మన సంతోషాన్ని వారవలేనివారు, మనతో ఎప్పటికప్పుడే తగాదాలు పెట్టుకునేవారు అనేకులు మన చుట్టూ ఉంటారు. వారంటే మనకు నచ్చని సందర్భాలు, వాళ్ళు ఎదురుపడితే మనము విసుక్కునే సందర్భాలు, అసహించుకునే సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నారంటే, నీ పగవాడు ఆకలిగొంటే వానిని పిలిచి భోజనం పెట్టు, వానికి దాహమునకివ్వు అని అంటున్నారు. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో కూడా దేవుడు ఎలా సెలవిస్తున్నారు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని వారలారా, శత్రువుని ప్రేమించు అన్న గొప్ప ఉద్దేశాన్ని మనకు నేర్పిస్తున్నారు మన తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆ శత్రువుని ప్రేమించటం వలన, వారికి మనము ఆదరించటం వలన దేవుని ప్రేమను మనం కనపరిచే వారం అవుతాము. అలా వారిని దక్కించుకునే వారం అవుతాము. దేవుడు మనల్ని ప్రేమించారు కనుకనే మనలను దక్కించుకున్నారు. అంటే దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసుకున్నారు, తన వారసుల్ని చేసుకున్నారు. పరలోకపు తండ్రి యొక్క పరిశుద్ధుడైన దేవుని యొక్క కుమారులుగా ఉన్నాము. ఆ యొక్క వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి అంటే దేవుడు చెప్తున్నట్లుగా మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారిని మీరు ఆదరించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నారు. రోములకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో కూడా దేవుడు మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనుంటే దాహమునకిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిదువు అని అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రేమను చూపించటానికి మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధము దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన లక్షణాలు. ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు మనము మన ఎదుటివారిని, మన శత్రువుని, మన పగవారిని, మన పొరుగువారిని మనము కాపాడుకోగలుగుతాము. వారికి కూడా దేవుని యొక్క రుచిని తెలియపరిచే అవకాశాన్ని, తెలుసుకునే అవకాశాన్ని మనము ఇవ్వగలుగుతాము. వారికంటూ ఒక ఆలోచన దేవుని మీద వచ్చేలా చేయగలుగుతాము. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ విధంగా మనము దేవుడు చెప్పినట్లు ఉన్నట్లయితే సువార్త చెప్పినట్లుగానే. కాబట్టి అటువంటి స్థితి మనందరికీ దేవుడు అనుగ్రహించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.